మైవేత్రి కంపెనీ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా కేటీవీలో వచ్చిన వార్తలు, విశేషాలు అన్నిటిని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ చెప్పిన విశేషాలన్నీ కూడా మీకు చెప్తానండి. అశోక్ సీనది ఇచ్చిన 60 పేజీల కంప్లెయింట్లు అన్నీ చెప్పి సోషల్ మీడియాలో రొటేట్ చేస్తున్న పీడీఎఫ్‌ల్లో ఏముందంటే అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. 60 కంప్లెయింట్లు ఇచ్చాడు మన కంపెనీ పైన. అంటే 60 విధాలుగా. 60 విధాలంటే ఒక్కొక్క చిట్ ఫండ్ నడుపుతున్నాడు. ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నారు అని గూడా. అది గూడా అక్కడ ఎక్కడా గూడా లేదని గూడా మీకు తెలుసు. మైవి3 కంపెనీని మనీ లాండరింగ్ చిట్ ఫండ్ నడుపుతుందని గూడా పెట్టాడు. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే మీ కంపెనీ ప్రొడక్ట్ చిట్ ఫండ్ కంపెనీని నడపలేదని గూడా మనకందరికీ గూడా తెలుసండి. ఎందువల్ల అంటే వాడు అశోక్ శ్రీనాథ్ చెప్పిన విశేషాలు 60 కంప్లెయింట్లలో ఎక్కడ కూడా తను చెప్పినట్టుగా అలాంటి చిట్ ఫండ్ నడుపుతుందని కూడా మన కంపెనీ మీద కూడా చెప్పడం జరిగింది. ఒక అశోక్ శ్రీనాథ్ వ్యక్తి. మనదొచ్చి ఒక ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ అని కూడా మీకు తెలుసు. నైట్ చెప్పిన మన కేటీవీ కార్తిక్ గారు. అసలు అశోక్ శ్రీనాథ్ ఇచ్చిన 60 పేజీల కంప్లెయింట్‌లో ఉన్న సెక్షన్‌లు మా టీమ్ మొత్తం ఎక్కడ ఎతికినా ఆ సెక్షన్‌లు దొరకలేదు. అంటే ఈ ఒక కంప్లెయింట్‌లు ఎన్నైతే 60 పేజీలు కంప్లెయింట్‌లు ఇచ్చాడో, ఆ యొక్క ఇది గూడా మన కార్తీక్ వాళ్ళ టీమ్ మొత్తం గూడా వెతికారు. అధికారులు వెతికారు. అలాంటి సెక్షన్‌లు గాని, అలాంటి ఇది గాని ఒక లా బుక్‌లోనే లేదన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఈ అశోక్ సీనిది ఎట్టంటే ఆయన సొంతంగా నిర్ణయించుకొని నంబర్‌లు రాసేసి అన్ని పీడీఎఫ్‌లు అన్ని వీడియోలకు పంపించేసి ఒక ట్రోల్ చేసి ఈ కంపెనీ మీద ఇంత అలగర్షణ చేసి చేయడం జరిగింది. ఇది గూడా ఎక్కడ గూడా వాస్తవం లేదు. అతని తప్పులన్నీ గూడా బయట తీయడం జరిగింది. తొందరలోనే అత్తగారింటికెళ్ళిపోతాడని గూడా చెప్పడం జరిగింది. ఏదేదో ఏవేవో పిచ్చి పిచ్చి నంబర్‌లు రాసి వాటిని సెక్షన్‌ల కింద చూపించాడు. ఏయేయో పిచ్చి పిచ్చి నంబర్‌లు రాసి అయి ఒక సెక్షన్‌ల కింద చూపించిన అశోక్ శ్రీనాథ్‌ని ఊరికైతే వదలరు. గుర్తుపెట్టుకోవాలి. మైవి3 కంపెనీను పాంజీ స్కీమ్ అని చెప్పాడు. అంటే మైవి3 కంపెనీ ఒక పాంజీ స్కీమ్ అని కూడా చెప్పాడు. ఇది ఎక్కడ కూడా పాంజీ స్కీమ్ అంటే ఒక 10 మంది కట్టి ఒక చీటీ కట్టుకోవడం, ఒక దీపావళి అప్పుడు ఒక సరుకులు ఇవ్వడం, ఒక లిస్ట్ రాస్తే నెలకింత కట్టడం, అలాంటి స్కీమ్ చేసి పారిపోతా ఉంటారు చూసావా? అది పాంజీ స్కీమ్ అంటారు. ఇది కంపెనీ ఉంది, ప్రొడక్ట్ ఉంది, నెల సాలరీ ఉంది, రిఫరల్ అమౌంట్ ఉంది. దీంట్లో వచ్చి జాయిన్ అయ్యేటప్పుడే ఫ్రీగా జాయిన్ అవుతున్నారు. ఫ్రీగా జాయిన్ అవి కూడా వాళ్ళ పని చేసుకుంటా పోవచ్చు. ఇది ఎక్కడ కూడా బలవంతం అనేది చేయలేదు. ఎక్కడ కూడా ఎవరిని కూడా బలవంతం చేయలేదు. మీరైతే అమౌంట్ కట్టండి. కంపల్సరీగా దీంట్లో అమౌంట్ కట్టాలి అని కూడా ఎక్కడ కూడా బలవంతం చేయలేదు. ఓఎం నంబర్‌గానే ఉండి కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంటే రెఫరల్ ద్వారాగా. ఆ స్కీమ్‌లో ఖచ్చితంగా పర్సనల్ జాయిన్ చేశాడు. అంటే ఆయన ఒక పర్సనల్ వ్యక్తిగతాన్ని మొత్తం కూడా అశోక్ శ్రీనాథ్ దాంట్లోనేది జాయిన్ చేశారు. అమౌంట్ ఇచ్చారు. అంటే తన అమౌంట్‌లు తీసుకొని ఆయన పర్సనల్‌గా లోన్ ఇప్పుడు మన పర్సనల్ లోన్ పెట్టుకుంటాం. మన 2, 3 ఫోటోలు అడుగుతారు. మన పాన్ కార్డ్ అడుగుతారు. అలాగే మన ఆధార్ కార్డు, చెక్ బుక్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇస్తారు. ఇక్కడ అదంటే ఏం లేదు కదా! కేవైసీ పెట్టారు మొన్న. ఎందుకు పెట్టారు? ఎవరికైతే అమౌంట్ ఏస్తున్నామో అది కంపల్సరీగా డేటా ఉండాలా అనేది దాని వల్ల పెట్టారు. అర్థమవుతుందా? కానీ మైవి3లో తప్పనిసరిగా జాయిన్ చేయాలని లేదు. మైవి3లో ఎక్కడ కూడా తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వండి అనేది లేదు. మీరు ఓఎంగా ఉండే కూడా రన్నింగ్ అయిపోవచ్చు. అర్థమైందా? మీరు లాస్ట్ వరకు కూడా ఇలాగే పోవచ్చు. అంటే లాస్ట్ వరకు మాకు ఇన్‌కమింగ్ ఎలాగ వస్తది? మేము ఓఎంగా ఉంటామనుకోవచ్చు. ఇక్కడ ఎస్‌జి1, ఎస్‌జి2, ఎస్‌జి3, ఎస్‌జి4 ఒక్కొక్క లెవెల్‌కి ఒక్కొక్క అమౌంట్ దాదాపు 36,00,000, 40,00,000 సంపాదించే దాంట్లో ఒక ఛాన్స్ అనేది మనకుంది. ప్రతి ఒక్క లెవెల్‌కి ప్రతి ఒక్క బేసిక్ అమౌంట్ ఉంది. మళ్ళీ దానికి ఒక గిఫ్ట్ ఉంది. అర్థమవుతుందా? ఇలా కూడా మీరు ముందుకెళ్ళొచ్చు. సింగిల్‌గా ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇది స్పాంజీ స్కీమ్ ఎలా అవుతుంది? సింగిల్‌గా ఉండి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 మందిని కూడి మీరు కంపల్సరీగా రెఫరల్ చెయ్యి అంటే దాన్ని స్పాంజీ స్కీమ్ అంటారు. ఇక్కడ ఎవరిని కూడా రెఫరల్ చేయండి మీరు. బలవంతం చేయలేదే. ఇబ్బంది పెట్టలేదే. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. కంపల్సరీగా 100% ఇది స్పాంజీ స్కీమ్ అయితే కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ఇది ఎప్పుడు కూడా రిఫరల్ పెట్టారు. రిఫరల్‌కి ఒక అమౌంట్ ఉంది. అర్థమవుతుందా? ఈ రిఫరల్ అనేది ముందుకు పోవాలని చెప్పారు. అంటే ఎవరైతే ఒక ఇంట్లో కూర్చొని ఒక 20,000, 30,000 సంపాదించుకుంటే వాళ్ళు రిఫరల్ చేసుకోవచ్చు. రిఫరల్ చేసుకుంటే నీకు అమౌంట్ వస్తది. అర్థమైందా? అలాగనేసి 10 మంది చేరి అమౌంట్ కట్టండి. 10 మంది దాన్ని పాడండి. మీకిస్తాం అని ఎక్కడ కూడా మన మైవిత్రి చెప్పలేదు. 60 పేజీల కంప్లెయింట్‌లు, పీడీఎఫ్‌లు అందరి అధికారులకి ఫార్వర్డ్ చేస్తే, ఆ యొక్క పీడీఎఫ్‌లు అందులో ఉన్న సెక్షన్‌లు చూసి అందరూ అధికారులు గట్టా నవ్వుకున్నారు. పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నారంట. ఇయన్నీ సెక్షన్‌లా? ఇది పెట్టిందెవరు? హ్మ్. ఇలాంటి వ్యక్తిగా ఇంత ఇదిచ్చారని కూడా చెప్పడం జరిగింది. మిగిలిన ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేది ఉంది. ఆ డీటెయిల్స్ మొత్తం గూడా ఇంకొక వీడియో నేను చేస్తాననేది కార్తీక పిల్లై చెప్పారు. అది గూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఇంకా ఈ స్పాంజీ స్కీము ఇలాంటి స్కీములు మన మైవిత్రిలో లేవు. మైవిత్రి అనేది 100% జెన్యూన్ కంపెనీ. ఈ కంపెనీలో చిన్న చిన్న అవకతవకల వల్ల గూడా ఇన్ని రోజులు గూడా అమౌంట్ నిలవడం జరిగింది. మీరంటారు మీరు చెప్పారు అమౌంట్‌లో గురించనేది. పడిన రోజు అనేది నేను చెప్పింది నిజమా? కాదని మీరు ఖచ్చితంగా ఆ రోజనేది నా వీడియో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారు. ఇంకా ఎక్కువ మంది గూడా లైక్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్‌డేట్ వస్తేనే చెప్తాను. அங்க வந்தா இங்க கொடுக்க முடியும். அப்டேட் தமிழ்நாடு నుంచి நம்மளுக்கு வந்தா தான் இங்கிருந்து உங்களுக்கு ஃபார்வர்ட் பண்ண முடியும். எதுவுமே இல்ல. பொய்யெல்லாம் சொல்ல மாட்டேன். நான் இறக்கறது உண்மைதான் சொல்ல முடியும். இறக்கறது இருக்கிற மாரி தான் சொல்ல முடியும். ఉన్నది ఉన్నట్లు చెప్పడమే నా యొక్క నైజం. అర్థమవుతుందా? అక్కడ వేరేగా, ఇక్కడ వేరేగా చెప్పడం నాకు తెలీదు. 2 రోజులుగా వీడియో పెట్టలేదు. ఎందుకంటే అప్‌డేట్ రాలేదు. అప్‌డేట్ ఇచ్చారు. మొన్న గూడా చెప్పారు. ఎందుకంటే దీపావళి అప్పుడు సీట్లేస్తారు. ఇంతమంది తీసుకుంటారు. అదో స్కీము. అర్థమవుతుందా? అదేలాగా ఒక 10 మంది చేరుకొని 10,000 కట్టుకుంటే అదొక కులుపు మొరలో కులుక్కొని నెలకు ఒకరు ఎత్తుకోవడం. దాంట్లో ముందున్న వ్యక్తికి నెలకింత అనేసి మనిషికి ఇవ్వడం. అదొక స్కీమ్ అంటారు. అలాగే లోన్‌లో స్కీము. కొన్ని బంగారం షాపుల్లో గూడా నెల అమౌంట్ కడితే మేము 2 గ్రాములు ఇస్తాం, 3 గ్రాములు ఇస్తాం. సంవత్సరానికి మేము ఎగేసి ఇస్తాం అంటారు. అదొక స్కీమ్. అది గూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి స్కీములు ఏవి కూడా మైవిత్రిలో లేవు. మైవిత్రి ఒక ప్రొడక్ట్ కంపెనీ. అర్థమైందా? 88 రకాలు ఉండే ఒక ప్రొడక్ట్ కంపెనీ. ఈ కంపెనీలో గూడా ప్రతి ఒక్కరు కూడా జర్నీ చేయాలి. ₹10 సంపాదించుకోవాలి. ఒకరికొకరు రిఫరల్ చేయాలనుకోవాలి. సపోజ్ అండి ఈ ఛార్జర్ తయారు చేసేది ఒక కంపెనీ వాడు. కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ రావాలి. డిస్ట్రిబ్యూటర్ నుంచి లోకల్ రావాలి. లోకల్ నుంచి ఇక్కడ రావాలి. ఇక్కడికొచ్చినాక దాన్ని మొత్తం గూడా ఎవరు చెల్లించాలి? మనం చెల్లించాలి. తిరిగి మనకు ₹1 రావద్దు. డిస్ట్రిబ్యూటర్‌కి ఆదాయం ఉన్నది. దాని కింద ఉండేవాడికి ఆదాయం ఉంటది. దాని లోకల్ బాయ్‌కి ఆదాయం అందరికీ ఆదాయం ఉన్నది. అందరికీ ఆదాయం ఇచ్చేది ఎవరు? మనం. మనకు ఆదాయం ఇచ్చే కంపెనీ ఏది గూడా లేదు. అర్థమవుతుందా? ఓలు బతికే విధానం అనేది చూస్తున్నారు గానీ, ఇక్కడ ప్రజలకి ఇవ్వాలి, మనం బతకాలనేది ఎక్కడ గూడా లేదు. మన కంపెనీ అట్లా గాదండి. ప్రొడక్ట్ తయారు చేస్తుంది. డైరెక్ట్‌గా మన కాడికొస్తుంది స్టోర్‌కి. స్టోర్ నుంచి మనకి ఎక్కడెక్కడ ఆఫీసులున్నాయో అన్నిటి దగ్గరకి వస్తుంది. చిన్న చిన్న స్టోర్‌లకొస్తుంది. అక్కడి నుంచి మనం వెళ్లి పర్చేస్ చేస్తున్నాం. పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రిఫరల్ అనేది నువ్వు ₹100 పర్చేస్ చేస్తే కనీసం ₹4, ₹5 అనేది అక్కడ యాడ్ అవుతూనే ఉంటది. అదే ఒక 10,000 పర్చేస్ చేస్తే 10 మంది 10, 4, ₹40 ₹2,000 పర్చేస్ చేస్తే ₹80 మనకొచ్చినట్టే గదా! ఇలాగా ప్రతి ఒక్కరు గూడా మన నిత్య అవసర సరుకులు ఫుల్లుగా ఉండేవి అన్నిటికి గూడా అందరూ గూడా పోయి రెఫరల్ చేసి మన మన మైవిత్రి కంపెనీని ఎక్కువ రోజులకి ముందుకు సాగేలాగా చూడాలని గూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థాంక్ యూ. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఆల్.